శాపం ఏం చేస్తుందంటే కీడు కలిగిస్తుంది, ఆశీర్వాదం మేలు కలిగిస్తుంది. శాపాలు నష్టాలు తీసుకొస్తాయి, ఆశీర్వాదాలు మంచి పనులు చేస్తాయి. దేవుడిచ్చేటువంటి ఏవైతే శాపాలు ఉన్నాయో ఈ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేసి ఉన్నారు. ఆ విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ శాపాలైతే పాత నిబంధన గ్రంథంలో దేవుడు సెలవిచ్చి ఉన్నాడో ఆ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో పాపాలు భరించాడు. గలతీ 3వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది, ఆయన మనము అబ్రాహాము ఆశీర్వచనం పొందుకున్నట్లు, అనగా పరిశుద్ధాత్మ యొక్క వరమును మనం పొందుకున్నట్లుగా క్రీస్తు మన కోసం ధర్మశాస్త్ర విషయంలో ఏమైనాడు? శాపంగా మారాడు. అంటే యేసుక్రీస్తు వారి సిలువలో కేవలం మన పాపాలను మాత్రమే కాకుండా ఈ పాపాల వల్ల ఏమైతే మనకు సంక్రమించి ఉన్నాయో ఆ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి సిలువలో భరించి ఉన్నాడు. దేవుని శాపాలను ఆయన భరించి ఉన్నాడు. సామెత 26:2 వాక్యం ఇలా తెలియజేస్తుంది. కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాము. తరతరాల శాపం గురించి కొన్ని వచనాలు మనం చూడాలి. ఆ శాపాలు ఏంటో మనం తెలుసుకుందాం. సామెత 26:2 వచనం చూడండి. రెక్కలు కొట్టుకొనొచ్చు తారాడుచున్న పిచ్చుకయు దాటుచునుండు వాన కోవలియు దిగుకుంటున్నట్లు హేతువులేని శాపము తగలకపోవును. వాక్యం తెలియజేస్తుంది, రెక్కలు కొట్టుకొనొచ్చు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవలయు దిగకున్నట్లు. అంటే ఈ రెక్కలు కొట్టుకొనొచ్చు ఈ యొక్క పిట్టుక సంచారం చేస్తుంది. అది వచ్చి చెట్టు మీద కానీ నేల మీద కానీ వాలుతుంది. దిగిందంటే అది ఊరికే దిగదండి, దానికంటూ ఏదో కారణం ఉంటుంది. బహుశా అది అలసిపోయి దిగి ఉండొచ్చు, లేదంటే చెట్టు మీద దాని యొక్క గూడు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఏదో ఒక కారణం చేత ఆకాశంలో రెక్కలు కొట్టుకొనొచ్చు సంచరించేటువంటి పిచ్చుక ఏం చేస్తుందంటే ఏదో ఒక కారణం చేత అది చెట్టు మీద కానీ నేల మీద కానీ దిగుతుంది. చెట్టు మీద కానీ నేల మీద పిచ్చుక కానీ వాన కోవెల కానీ అది దిగింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. బహుశా అలసిపోయి ఉండొచ్చు, బహుశా ఆహారం కోసం చూస్తుండొచ్చు, బహుశా తన గూడు వద్ద రావచ్చు. ఏదో ఒక కారణం చేత హేతువు చేత ఏం చేస్తుందంటే ఈ యొక్క పిచ్చుక దిగుతుంది. అలాగే వాక్యం ఏం తెలియచేస్తుందంటే అలాగే హేతువు లేని శాపం తగలకపోవును. అంటే శాపం నీకు తగిలిందంటే ఈ శాపం నిన్ను ఆవరించడానికి నీకు తగలడానికి అంటూ ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. శాపము ఆశీర్వాదం. శాపం అంటే ఏంటి, ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ సందేశం వినండి, మీకు చాలా లోతైనటువంటి సత్యాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఆశీర్వాదం అంటే ఏంటి, అలాగే శాపం అంటే ఏంటి, ఆశీర్వాదం ఎలా పనిచేస్తుంది, శాపం ఎలా పనిచేస్తుంది, నీ జీవితంలో ఏ శాపం పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా, ఆశీర్వాదాలు పనిచేస్తున్నాయో లేవో తెలుసుకోవడం ఎలా, తరతరాల శాపాలు అంటే ఏంటి, తరతరాల ఆశీర్వాదాలు ఏంటంటే ఏంటి, క్రైస్తవులకి తరతరాల శాపాలు పీడిస్తాయా, క్రైస్తవులను చేతబడి పీడిస్తుందా, ఈ శాపాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఈ శాపాలను వెంటాడినప్పుడు నీకు జరిగే నష్టాలు ఏంటి, కష్టాలు ఏంటి, ఇవన్నీ విషయాలు స్పష్టంగా నేను మీతో పంచుకోబోతున్నాను. జాగ్రత్తగా వినండి. శాపం నీకు తగిలిందంటే కారణం లేకుండా ఏ శాపం కూడా నీకు తగలదు. అలాగే ఏ కారణం లేకుండా ఆశీర్వాదం కూడా నీకు తగలదు. నీ జీవితంలో నీవు ఆశీర్వాదాలు చూస్తున్నావంటే దానికి కారణం ఉంటుంది. అలాగే నీ జీవితంలో శాపాలను చూస్తున్నావంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అయితే బైబిల్ తెలియచేస్తుంది అంటే కారణం లేకుండా ఏ శాపం నీకు తగలకుండా ఉండదు. చేతబడి శాపాలు ఉంటాయి. ఎవరో చేసే చేతబడి శాపాలు నీకెందుకు తగులుతున్నాయి, కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు నీకు ఫోన్ ఇన్ఫార్మ్ చేయరు,
ఫోన్ చేసి పలానా తారీఖు నాడు పలానా అర్ధరాత్రి అమావాస్య, అర్ధరాత్రి ఆదివారం అమావాస, అర్ధరాత్రి నీకోసం ప్రత్యేకంగా చేతబడి చేస్తున్నామని వాళ్ళు ఫోన్ చేసి నీకు చెప్పరు. ఎవరు చేస్తున్నారో నీకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో నీకు తెలియదు, ఎక్కడ చేస్తున్నారో నీకు తెలియదు, ఎవరి చేత చేస్తున్నారో నీకు తెలియదు. అయినా కానీ వారు చేసేటువంటి చేతబడి శాపాలు నీకెందుకు తగులుతున్నాయి? ఇవన్నీ విషయాలు జాగ్రత్త వినండి. శాపాలు ఉన్నాయా, ఆశీర్వాదాలు ఉన్నాయా? ఏది శాపం, ఏది ఆశీర్వాదం? ఈ విషయాలు చాలా స్పష్టంగా గమనించండి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటంటే నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి శుభ పరిణామాలు లేక మంచి విషయాలన్నీ కూడా ఆశీర్వాదాలు. ఇంకో మాటలో చెప్పాలంటే నీ జీవితంలో జరిగేటువంటి మేలులు కానీ, మంచి కార్యాలు కానీ, మంచి పనులు కానీ ఏమైనా నీ జీవితంలో జరుగుతున్నాయంటే అది ఆశీర్వాదం. శాపం అంటే ఏంటంటే నీ జీవితంలో ఏదైనా కీడు కానీ, ఏదైనా నష్టం కానీ, ఏదైనా కష్టం కానీ నేను వెంటాడుతుంది అంటే అది శాపం. ఆశీర్వాదాల శక్తి ఏంటంటే ఆశీర్వాదాలు శక్తి నీ జీవితంలో అనేక మేలు కలిగే విధంగా ఆశీర్వాదాలు శక్తిని కలిగి ఉంటాయి. మరి శాపాల శక్తి ఏంటంటే నీ జీవితంలో అనేక నష్టాలు, కష్టాలు, కీళ్ళు, సమస్యలు, రోగాలు కలిగి ఉండే విధంగా శాపాలు ఉంటాయి. అయితే ఆశీర్వాదాలు ఎవరిస్తారు, శాపాలు ఎవరిస్తారు అంటే శాపాలు ఆశీర్వాదాలు చూసినట్లయితే ఆశీర్వాదాల కర్త ఎవరు? దేవుడే కర్త. మనం ప్రార్థన చేస్తాము, సకల ఆశీర్వాదాలకు కర్త అయినటువంటి పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. అయితే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల ఆశీర్వాదాలకు కర్త ఏంటంటే దేవుడే. అయితే మరి శాపం ఎక్కడి నుంచి వచ్చింది? తరతరాల శాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ శాపాలు మానవులు చేసే పాపం వల్ల శాపం వచ్చింది. పాపం చెట్టు అయితే శాపాలు కొమ్మలు లాంటివి. ఆ విషయం తెలుసుకోవాలి. పాపం చెట్టు లాంటిదైతే ఆ చెట్టు మీద పుట్టుకొని వచ్చినటువంటి కొమ్మలు ఏంటంటే శాపాలు. పాపం లేకపోతే శాపాలు లేనేలేవు. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చి ఉన్నాడు నీవు పండు తిను దినమున నిశ్చయంగా చస్తావని సెలవిచ్చి ఉన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు మంచి చెడ్డు జ్ఞానమిచ్చే పండు ఉంది, ఆ పండు తినవద్దు. నువ్వు ఏ పండైనా తిను, ఏదైనా చెయ్యి, నీకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, ఏదైనా చెయ్యి. కానీ ఏదైనా తోటలో మంచి చెడు తెలివినిచ్చేటువంటి పండు ఉంది, ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయంగా చేస్తావని చెప్పాడు. అదేంటి? శాపం వచ్చింది. ఇక్కడ శాపాలు 1, 2, 3 రకాల శాపాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుడే స్వయంగా పెట్టిన శాపాలు ఉన్నాయి. రెండవది సాతాను పెట్టినటువంటి శాపాలు ఉన్నాయి. మూడవది మానవులు పెట్టే శాపాలు ఉంటాయి. 3 రకాల శాపాలు. ఒకటి దేవుడే స్వయంగా పెట్టేటువంటి శాపాలు ఉన్నాయి, రెండవది సాతాను పెట్టే శాపాలు ఉన్నాయి, మూడవది మానవులు పెట్టేటువంటి శాపాలు ఉన్నాయి. దేవుడు సెలవిచ్చాడు, నువ్వు ఏ దినమునైతే ఈ పండు తింటావో నిశ్చయంగా చస్తావు. ఆ చావు ఏం చూపిస్తుందంటే శాపాన్ని చూపిస్తుంది. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. అంటే ఈ మరణం అనేది శాపమా ఆశీర్వాదమా? శాపమా ఆశీర్వాదమా? శాపం అండి. ఆ విషయం తెలుసుకోవాలి. మరణం అనేది ఎన్నడూ ఆశీర్వాదం కానే కాదు. దేవుడు మానవుణ్ణి చేసి ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఒక చావులేని ప్రపంచంలో రోగాలు కానీ, నొప్పులు కానీ, సమస్యలు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ ఏమీ లేని ఒక ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. ఒక తోటను సృష్టించాడు. మరణం లేని మానవుణ్ణి, పాపం లేని మానవుణ్ణి, శాపం లేని మానవుణ్ణి దేవుడు చేశాడు. అయితే దేవుడు ఏవైతే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ఆజ్ఞ పాటించకపోవడం వల్ల శాపం వచ్చింది, మరణం వచ్చింది. ఆ తర్వాత సాతాను పెట్టే శాపాలు ఉన్నాయి, ఇప్పుడు చేతబడి శాపాలు ఉన్నాయి. ఇవేం శాపాలండి?
అవి సాతాను పెట్టే శాపాలు, మనుషులు పెట్టే శాపాలు ఉంటారు. సో 3 రకాల శాపాలు ఉంటాయి. అయితే ఇవి శాపం అనేది ఏం చేస్తుందంటే కీడుని తీస్తుంది. దేవుడు పెట్టే శాపం ఏంటంటే దేవుడు స్వయంగా మనపై కీడు తీసుకురాలేదు. మనము ఏమైతే ఎంచుకున్నామో దేవుడు మన విషయంలో అదే ఎంచుకుంటాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ ముందు ఆశీర్వాదాన్ని, శాపాన్ని ఉంచుతున్నాను, నీ ముందు మేలు కీడు ఉంచుతున్నాను, నువ్వు దీర్ఘాయుష్మంతుడమై జీవించినట్లుగా ఏమెన్నుకోమని చెప్పాడు? ఆశీర్వాదాన్ని ఎంచుకోమని ద్వితీయోపదేశ గ్రంథంలో దేవుడు స్పష్టంగా మోషే ద్వారా చెప్పాడు. కానీ జనాలు శాపాన్ని ఎన్నుకున్నారు. శాపం ఏం చేస్తుందంటే కీడు కలిగిస్తుంది, ఆశీర్వాదం మేలు కలిగిస్తుంది. శాపాలు నష్టాలు తీసుకొస్తాయి, ఆశీర్వాదాలు మేలు తీసుకొస్తాయి, మంచి పనులు చేస్తాయి. దేవుడిచ్చేటువంటి ఏవైతే శాపాలు ఉన్నాయో ఈ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేసి ఉన్నారు. ఆ విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ శాపాలైతే పాత నిబంధన గ్రంథంలో దేవుడు సెలవిచ్చి ఉన్నాడో ఆ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో పాపాలు భరించాడు. గలతీ 3వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది, ఆయన మనము అబ్రాహాము ఆశీర్వచనం పొందుకున్నట్లు, అనగా పరిశుద్ధాత్మ యొక్క వరమును మనం పొందుకున్నట్లుగా క్రీస్తు మన కోసం ధర్మశాస్త్ర విషయంలో ఏమైనాడు? శాపంగా మారాడు. అంటే యేసుక్రీస్తు వారి సిలువలో కేవలం మన పాపాలను మాత్రమే కాకుండా ఈ పాపాల వల్ల ఏమైతే మనకు సంక్రమించి ఉన్నాయో ఆ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి సిలువలో భరించి ఉన్నాడు. దేవుని శాపాలను ఆయన భరించి ఉన్నాడు.